హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఆలూ గోబీ. ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని శుభ్రం చేయాలండి. దానిలోని పురుగులన్నీ జాగ్రత్తగా చూసి క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో సాల్ట్ పసుపు వేసుకొని క్యాలీఫ్లవర్ని వేసి 90% ఉడికించాలి. అదేవిధంగా ఆలు కూడా తీసుకోవాలి, ఆలుని కూడా ఉడికించుకోవాలి 80%. ఉల్లిపాయలని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చండి, లేదంటే గ్రేవీ కొరకు మిక్సీ వేసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు తీసుకొని 2 పచ్చిమిర్చితో మిక్సీ వేసుకున్నాను. అలాగే 2 టమాటాలను కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుని తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉడికించిన ఆలుయే కాదండి, పచ్చి ఆలును కూడా మనం పీల్ చేసి కట్ చేసుకొని దాన్ని కూడా వేయించుకోవచ్చండి. కానీ ఇలా అయితే మనకి కర్రీలో మెల్ట్ అయిపోయి కొద్దిగా గుజ్జు గుజ్జుగా బాగా కనిపిస్తుంది. పచ్చి ఆలు అయితే ముక్కలు ముక్కలుగా కనిపిస్తుందని నేను ఉడకబెట్టుకున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. ఆలుని కొంచెం సేపు అలా వేయించుకుంటే ఒక 2 నిమిషాలు మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిసేపు వేగాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సీ చేసి పెట్టుకున్నది ఆయిల్లో వేసి వేయించుకోవాలి. సిమ్లో వేయించుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. హైలో పెడితే మాడిపోద్ది. ఇప్పుడు అందులోనే మనం 2 టమాటాలను ప్యూరీ చేసి ఉంచుకున్నాం. ఆ ప్యూరీని కూడా వేసుకొని మగ్గించుకుందామండి. ప్యూరీ మగ్గుతూ ఉండగా అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ చక్కగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ గ్రేవీకి పట్టే వరకు సిమ్లో కలుపుతూ ఉండాలి. మసాలాలు మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి. అవన్నీ చక్కగా మగ్గాక అందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకొని ఆ గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. ప్రతి ముక్కకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి. అలా మగ్గించుకుంటూ సిమ్లో పెట్టి కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ అంతటికి ఆ ప్యూరీ పట్టాక అందులోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న
ఆలూని కూడా తీసి దానిలో వేసుకొని కలుపుకోవాలి. ఆలు కాలీఫ్లవర్ రెండు కలిసిపోయి చక్కగా మగ్గుతూ ఉండగా అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని చక్కగా ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి. అలా మనం సిమ్లో పెట్టి మూత పెట్టి దానిని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోద్ది. మనం కాలీఫ్లవర్ ఆలు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఈ కర్రీ ఒక 5 మినిట్స్లో అయిపోద్దండి. అంతేగాని దానిలో ఎటువంటి వాటర్ వేయకుండా మగ్గించుకోవచ్చు. అది మన ఇష్టము. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. లేదు కొద్దిగా ఫ్రై లాగా కావాలి అంటే వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అయింది, అందుకని నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. సాల్ట్ ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కర్రీ అలా మగ్గుతూ ఉండగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటే చక్కగా కర్రీ అంతటికి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేనండి, ఇప్పుడు మనకి గోబీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.